Praise the Lord, my brothers and sisters. I bring you the holy, precious, and the most high name of our Lord Jesus Christ, who is enthroned on the praises of Israel. ఇస్రాయల్ జనాంగం యొక్క స్తుతుల పైన ఆశీనుడైన దేవుని ఈరోజు మనం సేవిస్తున్నాము. ఆ దేవుని నుండి మనం ఈరోజు ధ్యానం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం బలమును పొందుకోబోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు another meditating video of on our channel, and I am J. Ayush Pritam. Hope you all are safe, secure and strong and being strengthened and rooted in the word of God. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, సర్వశక్తుని యొక్క ఆత్మీయ నడిపింపులోకి, సర్వశక్తుని యొక్క పోలికలోకి మార్చబడటమే కాకుండా మన ఆత్మలు, మానవ హృదయంలో ఉన్న ఆత్మను వెలిగింపబడడానికి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మనం ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన పాదములకు అదే దీపమయ్యి, అదే మన పాదములకు దీపమయ్యి మనకు మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. కాబట్టి అందుకే దేవుని బిడ్డలు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోరు, ఎక్కువగా వారికి డౌట్స్ రావు, ఎక్కువగా వారు ప్రశ్నించరు. ఎందుకంటే వారికి జ్ఞానం ఇవ్వగల సమర్థులైన దేవుని వారు సేవిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే, నీ విరోధులు సైతం నేను ఎదిరించని జ్ఞానాన్ని, మైగా నీతో వాదించని మాటలను నీకు ఇచ్చేదని దేవుని వాక్యం చెప్తుంది. సో గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆ గాడ్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్. సో సిన్స్ హీ ఈస్ ఫిల్డ్ అప్ విత్ ఎవ్రీథింగ్, హీ కెన్ ఆల్సో హెల్ప్ అస్ విత్ ఎవ్రీథింగ్. మనకు ఎటువంటి సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా కూడా దేవుడే మనకు ఆ అవసరతను తీర్చి, మనకు జ్ఞానాన్ని ఇచ్చి, మనకు నడిపించి దేవుడుగా ఉన్నాడు. సో హీ ఈస్ ద గాడ్ హూ లీడ్స్ అస్ అండ్ బిల్డ్స్ అస్ అండ్ మేక్స్ అస్ స్ట్రాంగ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మొదలుపెట్టే ముందు మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, అక్కడ మీ బాహ్య పురుషుడు క్షీణించినను మీ అంతరంగపు పురుషుడు దినదినము నూతన పరచబడాలని అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దో యువర్ అవుటర్ బీయింగ్ ఈజ్ వేస్టింగ్ అవే, యువర్ ఇన్నర్ బీయింగ్ షుడ్ బి రెన్యూడ్ డే బై డే. సో హోప్ యు ఆల్ ఆర్ బీయింగ్ రెన్యూడ్ అండ్ రెస్టోర్డ్ బై ది స్పిరిట్ విత్ విచ్ గాడ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ యు అప్. మిమ్మల్ని దేవునితో అయితే దేవుడు నింపబోతున్నాడు. ఏ ఆత్మతో అయితే మిమ్మల్ని దేవుడు నింపబోతున్నాడో ఆ ఆత్మ మిమ్మల్ని మీరు ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా నూతన పరిస్థితికు కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మీకు ఇవ్వాలని దేవుని మనమందరం ప్రార్థిద్దాము. పైగా మరియు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఈరోజు నూతన పరిచేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ప్రతి ఒక్క విధమైన పాడైపోయిన, నశించిపోయిన పరిస్థితులన్నింటిలో మనల్ని లేవనెత్తి ఉన్నత స్థలముల వైపుగా మనల్ని నడిపించేదిగా ఉంది. పైగా ఈరోజు వాక్యం చూసినట్టయితే, ఇఫ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ టుడేస్ గాడ్స్ వర్డ్, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. అవును, మన యేసు క్రీస్తునందు మహిమలో మన ప్రతి ఒక్క అవసరత, మన ప్రతి ఒక్క అక్కరు తీర్చబడుతుంది. ఈరోజు ఎంతమంది దీన్ని నమ్ముతున్నారో వారందరూ దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఎందుకంటే మన అవసరతలను తీర్చి, మన అవసరతలను ఎరిగి, మనకు కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చే దేవుని ఈరోజు మన దేవునిగా, రక్షకుడిగా, విశ్వాసకర్తగా, ఈరోజు మన తండ్రిగా మనం ఈరోజు కలిగి ఉన్నట్టు మనం ధన్యులము. పైగా ఇక్కడ క్రీస్తు యేసు నందు విశ్వాసములు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇప్పటికీ మీరు రక్షించబడకుండా, ఇప్పటికీ మీరు లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారమైన పోకడగుండా దాని రీతిగా వెళ్తూ, లోకానుసారమైన పోకడలతో పాటు మీ జీవితాన్ని కట్టుకుంటూ మీ జీవితాన్ని మీరు సాగిస్తున్నట్టయితే ఇదే సరైన సమయం, ఇదేనే రక్షణ కాలము, రక్షణ సమయము. ఎందుకంటే మనము కృపకాలంలో ఉన్నాము. దేవుని రాకడ ఏ సమయంలో ఏ విధంగా వస్తుందో మనెవ్వరికి తెలియదు. కాబట్టి మనం ఈరోజు దేవుణ్ణి అంగీకరించి, దేవుని సన్నిధిలో మారు మనసు పొంది, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కట్టుకోగలిగితే తప్పక దేవుని యొక్క రక్షణను మీ జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. మనం ఈరోజు దేవుణ్ణి అంగీకరిస్తుంది మన యొక్క అవసరతలు తీర్చబడతాయనో, మన యొక్క అనారోగ్యం పోతుందనో, మన యొక్క సమస్యలు తీర్చబడతాయనో, మనం ఇంకా మెరుగైన జీవితాన్ని జీవిస్తామని, ఇవన్నీ నిజమే. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మన పాపములు, మన అపరాధములు, మన పాపములకు రావాల్సిన పాప శిక్షను తన భుజములపై వేసుకొని యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు శిలువపై తాను మరణించి మన పైనకు తన రక్తాన్ని కుమ్మరింపజేసి మనకు విమోచనను, విడుదలను దయచేశాడు. కాబట్టి వీ హ్యావ్
to be repented and we have to confess in the presence of God and accept him as our personal savior. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుణ్ణి తమ సొంత రక్షకులుగా భావిస్తున్నారో వాళ్ళందరూ ఎటువంటి భయం లేకుండా ధైర్యం వహించి వారు ఉండగలరు. ఎందుకంటే తమను తాము దేవుని యొక్క రక్షణతో వారు సిద్ధపరచుకున్న వారే ఉన్నారు. దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా కూడా వారు లేవనెత్తబడతారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని సువార్తను తెలుసుకొని ఆయన అంగీకరించండి. తద్వారా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులు మీరు జీవితంలో చూడగలుగుతారు. పైగా వాక్యంలో చూసినట్టయితే అవసరత, ఈ లోకంలో అవసరత లేని వారంటూ ఎవరు లేరు. దిస్ నో బడీ హూ కెన్ టెల్ దట్ ఐ హ్యావ్ నో నీడ్స్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన కొరత వారి జీవితంలో కలిగి ఉంటారు. కానీ అటువంటి కొరతను తీర్చగలిగే దేవుడు మనకు తోడై ఉన్నాడని, మనకి ఈ వాగ్దానం ఇస్తున్నాడని మనం గుర్తించాలి. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క జీవరాశికి అవసరతలు ఉండవచ్చు, వాటికి ఆశలు ఉండవచ్చు, వాటికి కోరికలు ఉండొచ్చు. కానీ వాటిని తీర్చగల, వాటికి కావాల్సింది సమకూర్చగల దేవుడు మనతో ఉన్నాడని, అవి సమకూర్చి మనల్ని తృప్తిపరచుటకు దేవుడు సంతోషిస్తున్నాడని మనం ఈరోజు గుర్తించి దాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము దేవుడు మన ప్రతి ఒక్క అవసరము తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో తీరుస్తాడని, మన ప్రతి ఒక్క అవసరతను అక్కర్ను తీరుస్తాడని మనం ఈరోజు నమ్మగలిగితే తప్పక దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యము. కాబట్టి హూ ఎవర్ బిలీవ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ దోస్ హూ బిలీవ్ ద క్రైస్ట్. కాబట్టి క్రీస్తును, దేవుని నమ్మి, దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మి, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి సమస్తము సాధ్యమే. అందుకే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో మీ మార్గమును నాకు అప్పగించండి మరియు నమ్మిక ఉంచండి, అప్పుడు నేను మీ కార్యములను నెరవేర్చుదును. ఐ విల్ ఫుల్ఫిల్ అండ్ ఐ విల్ యాక్ట్ అపాన్ యువర్ వర్క్స్ అని అక్కడ రాయబడినట్టుగా చూస్తాను. కాబట్టి ఇక్కడ దేవుడికి మీ ప్రార్థన విజ్ఞాపన చేత మీ అవసరతలను తెలియజేయడం ఎంత ముఖ్యమో, మీ యొక్క అక్కర్లను దేవుని సన్నిధిలో పెట్టడం ఎంత ముఖ్యమో, వాటి యందు నమ్మిక ఉంచి విశ్వాసము కలిగి ఎడతెగక ప్రార్థించడం కూడా అంతే ముఖ్యము. సో హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ టు సబ్మిట్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆల్ our problems, all our challenges, all our needs. It's also equally important to believe and be faithful and pray without ceasing that God is perfectly able to do what he has promised. అందుకే దేవుని వాక్యాన్ని చూసినట్టయితే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని చేయుటకు సమర్థుడు అని ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు ఏ వాగ్దానం అయితే ఇచ్చిందో అది మనము మన ప్రార్థనలో ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించగలిగితే తప్పగా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును మన జీవితంలో మనము చూడగలుగుతాము. పైగా దేవుని వాక్యంలో చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు, దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు నడిపించబడుతున్నప్పుడు, వారు దేవుని చేత వాడబడుతున్నప్పుడు వారికి ఎన్నో అవసరతలు వచ్చాయి, వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి, వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చాయి, వారికి ఎన్నో విధమైన సవాలు ఉన్న వెళ్ళేటప్పుడు వారు సహజంగా జరుగుతున్న పరిస్థితుల తట్టుకు వారు చూడలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, మనకి ఏదైనా కీడు సంభవించినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు సాతాను ఎప్పుడు సాధారణంగా జరిగే పరిస్థితులు, లోకానుసారుల జీవితాల్లో జరిగే పరిస్థితులు తట్టు చూపిస్తూ ఉంటుంది. కానీ మనము చూడాల్సింది దేవుడు మన కొరకు దేనినైతే ఏర్పరిచాడో దాని తట్టుకు మనము చూడాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేకులు సవాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని తట్టుకు తిరిగి, దేవుని తట్టుకు వారు చూసి వారు దేవుని యొక్క సమకూర్చేతనాన్ని వారు చూడగలిగారు. దేవుని వాక్యం చూసినట్లయితే మోషేని దేవుని ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు వారికి ఎన్నో అవసరాలు వచ్చాయి. వారికి నీరు అవసరమైంది, వారికి ఆహారం అవసరమైంది, వారికి రక్షణ అవసరమైంది, వారికి ప్రశాంతత అవసరమైంది, వారికి కొన్నిసార్లు నీళ్లు దొరికినా కూడా చేదుగా ఉన్నాయి, అప్పుడు అవసరమైంది. కొన్నిసార్లు దేవుడు ఆహారం ఇచ్చినా కూడా వారికి ప్రతిరోజు ఆ మన్నా తినలేక వారు మాంసం కొరకు కూడా వారు అవసరత కలిగినట్టుగా చూస్తాము. వారికి ఎన్నో అవసరతలు, వారి వస్త్రం అవసరము, వారికి ఆ వస్త్రము పాడైపోకుండా, పాదరక్షక అది ఫుట్వేర్ వాళ్ళకి అరిగిపోకుండా ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడే వారికి తోడై ఉండి వారికి హీ వాస్ ది ప్రొవైడర్ ఫర్ ఆల్ ది ఇజ్రాయలైట్స్ ఆల్ త్రూ అవుట్ ది విల్డర్నెస్. వారు కనాను దేశమును చేరుకునే వరకు దేవుడే తన దూతతో, తను పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట్ల అగ్నిస్తంభంగా ఉండి వారికి ప్రతి క్షణము వారిని నడిపిస్తూ, తన చిత్తాన్ని వారి జీవితం నడిపిస్తూ జరిపిస్తూ వారి అవసరతను తీర్చినట్టుగా చూస్తాం. ఇమాజిన్, గాడ్ వాజ్ లీడింగ్ 2 million పీపుల్ ఇన్ ద విల్డర్నెస్. 20 లక్షల మందిని దేవుడు
అరణ్య మార్గంలో నడిపించినట్టుగా చూస్తాం. అంతటి గొప్ప జనాంగంకి దేవుడు ఎటువంటి లోటు, ఎటువంటి శ్రమ, ఎటువంటి విధమైన అవసరతలు తీర్చబడకుండా వారి అవసరతలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క ఈ చిన్న అవసరతను దేవుడు తీర్చలేడా? మన బాధలు, మన కష్టాలు, మనకున్న అవసరతలు, అక్కర్లు మన కళ్ళకు, మన జీవితాలకు అవి పెద్దగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అవి చాలా చిన్నవి. దేవుని దృష్టికి, దేవుని సరిహద్దుల్లోనే మన ప్రతి ఒక్క బాధ, శ్రమ ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏది కొరతగా కలిగి ఉన్నా, ఏది అవసరతగా కలిగి ఉన్నా, ఏది నువ్వు ఈరోజు కోరుకుంటున్నా, అది దేవుని పాద సన్నిధిలో నీవు దాన్ని అప్పగించు. తప్పక దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసేది. అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే నీ హృదయ వాంఛను నేను తీర్చుదును, ఐ విల్ గివ్ యూ ది డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ప్రతి ఒక్కటి సిద్ధపరిచి ఉన్న దేవుడు. ఎందుకంటే మనకి ఏదైతే అవసరమో, ఏదైతే మనకు కొరతగా ఈ భవిష్యత్తులో రాబోతుందో ప్రతి ఒక్కటి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మన కొరకు ప్రతి ఒక్కటి ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. నా జీవితంలో, నా చదువుల్లో, నా ఎగ్జామ్స్లో, ప్రతి ఒక్క విషయంలో నాకు కొన్ని రోజులు ఏదైనా అవసరం పడిద్దంటే పొందుకోబోయేది నేను ముందుగానే దేవుని నుండి పొందుకునేవాడిని. ఏదైనా నాకు కొన్ని రోజులు అవసరం అంటే దాన్ని ముందుగానే పొందుకునేవాడిని. నాకు ఐ యూస్ టు థింక్ వై గాడ్ వాజ్ సప్లయింగ్ ఎవ్రీథింగ్ సో ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చేవాడు. కాబట్టి పైగా మనం దేవుని వాక్యంలో మరొకసారి చూసినట్టయితే ఇక్కడ యోబు గ్రంథము 38వ అధ్యాయము, అందుకే దేవుని వాక్యంలో యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చూసినట్టయితే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. కాబట్టి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న జీవరాశులు, మన చుట్టూ ఉన్న యానిమల్స్, పక్షులు కావచ్చు, అవి కాకులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన చుట్టూ ఉండి అవి ఆహారం కోసం అలవటిస్తున్నప్పుడు, ఆహారం కోసం అవి అరుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం వాటిని చూసి కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్న పనులు బట్టి వాటిని చూసి కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే వాటి భాష మనకు తెలియదు. వాటి భాష అది ఏమంటున్నాయో, ఏవి కోరుకుంటున్నాయో మన నుండి మనకు అది తెలవదు. కాబట్టి we usually try to go reluctantly, we don't even feel like helping them because మనకున్న పనులు బట్టి లేదా వాటి భాష తెలియకనో మనం వాటిని పట్టించుకోము. కానీ అటువంటి ఆకాశ పక్షులకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు, కాకులకు సైతము దేవుడు ఆహారం పెట్టే దేవుడు. ఎందుకంటే అవి కూడా దేవుని యొక్క సృష్టి. కాబట్టి అటువంటి ఇన్సిగ్నిఫికెంట్, సున్నితమైన, అతి చిన్న జీవులైన ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్, కాకుల్ని దేవుడు చూసి జాలి పడుతున్నప్పుడు అటువంటి కాకుల్ని ఆ మొరను దేవుడు ఇంటూ వాటికి ఆహారం అందిస్తున్న దేవుడు. ఈరోజు నా జీవితంలో ఉన్న అవసరతను దేవుడు తీర్చలేడా? ఇక్కడ కాకులు దేవునికి మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా మనం కూడా దేవుని చిత్తానుసారంగా నడిచి దేవుని తట్టుకు తిరిగి మొరపెట్టినట్టయితే, దేవుడు తట్టుకు తిరిగి దేవా నా జీవితంలో నీ కార్యములు జరిపించు తండ్రి, ఆయన నీ యొక్క మహిమశక్తికి చొప్పున నా యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చునైనా అని అడిగినప్పుడు తప్పక దేవుడు కాకులకు ఆహారం పెట్టిన దేవుడు, ఆకాశ పక్షులకు దేవుడు ఆహారం ఇచ్చిన దేవుడు, ఆకాశ పక్షులు దేవుడు పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పోషించుటకు సమర్థుడు. కాబట్టి ఈరోజు తన సృష్టిని దేవుడు ఎప్పుడు విడనాడే దేవుడు కాదు. తాను తన చేతులతో చేసిన సృష్టిని దేవుడు ఎప్పుడు విడనాడే దేవుడు కాదు. అందుకే మత్తయి సువార్తలో చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూసినట్టయితే ఆకాశపు పక్షులను చూడుడి, అవి విత్తవు, పోయవు, కోటల్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. కాబట్టి ఈరోజు ఆకాశపు పక్షులు అవి విత్తవు, పోయవు, కోటల్లో దాచుకొనవు, కానీ అప్పటికీ నీ పరలోక తండ్రే వాటిని పోషించుచున్నాడు. కాబట్టి ఈరోజు ఆకాశ పక్షులను దేవుడు పోషించుచున్నాడు. హీ ఫీడ్స్ ద బర్డ్స్ ఆఫ్ ద స్కై, హీ ఫీడ్స్ ద బర్డ్స్ ఇన్ ద స్కై, హీ ఫీడ్స్ ఎవ్రీ క్రీచర్ ఆన్ దిస్ ఎర్త్. కానీ ఈరోజు దేవుడు కూడా నిన్ను నింపుటకు, నిన్ను తృప్తిపరచుటకు, నిన్ను తన యొక్క మహా కార్యములు బట్టి నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చుటకు దేవుడు ఈరోజు సమర్థుడై ఉన్నాడు. దాంట్లో సంతోషించున్నాడు. అందుకే మనం దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తనలో దేవుని యొక్క కార్యాల్లో ఆయనే సంతోషించుచున్నాడు. కాబట్టి ఆయనే సంతోషించేటువంటి గొప్ప కార్యాలను ఈరోజు దేవుని జీవితంలో జరిపించి ఆయన యొక్క మహిమైశ్వరం చొప్పున నీ యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చబడాలి. ఇక్కడ ఆహారం అంటే కేవలం ఆహారమే కావచ్చు, ఆహారమే కాదు, అది మన ఉద్యోగం గురించి కావచ్చు, అది మన చదువుల గురించి కావచ్చు, అది మన కుటుంబ సంబంధమైన పరిస్థితులు కావచ్చు, అది మన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేదా మనము భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సవాళ్ళు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్న ప్రజల ముందు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, అవి
మెరుగ్గా ఉన్నాయా, లేదా అనేకులు మనల్ని నిందించేదిగా ఉన్నాయా, ఇవన్నిటిలో కూడా మన యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా దేవుడు మనకున్న అవసరతను దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీకు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నట్టయితే దేవుడు నీకు ఉద్యోగం నీటుకు సమర్థుడు. ఈరోజు నీ చదువులో మంచి జ్ఞానం కోరుకుంటున్నట్టయితే దేవుడు జ్ఞానం నీటుకు సమర్థుడు. నీ కుటుంబంలో సమాధానం లేదంటే దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయటకు సమర్థుడైన దేవుడు. మరియు ఈరోజు నీ జీవితంలో నీవు ఆత్మీయ జీవితంలో జీవం లేకుండా ఉన్నట్టయితే జీవపు మార్గంలో దేవుడు నిన్ను నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ ఆహారమే కాదు, నీ ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. యువర్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్లీ క్యాపబుల్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ వాట్ యు నీడ్ అండ్ ప్రొవైడింగ్ యూ విత్ వాట్ యు రిక్వైర్. కాబట్టి మనందరికీ జార్జ్ ముల్లర్ గారు తెలుసు. మనందరికీ జార్జ్ ముల్లర్ గారు తెలుసు. అతనికి ఒక అనాథాశ్రయం ఉంది. ఒక రోజున అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు సరైన ఆహారం దొరకకపోయినప్పుడు ఆ రోజు రాత్రి వారు ఆహారం తిన్నారు. దాని తర్వాత రోజుకి వారికి ఆహారం లేదని తెలిసినప్పుడు జార్జ్ ముల్లర్ గారు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు పిల్లలు అందరూ మోకరించి దేవుని ప్రార్థించి చాలాసేపు ప్రార్థించి దేవుని తట్టుకు తిరిగి గోజాడిన తర్వాత వారు నిద్రపోయిన తర్వాత ఆ రాత్రి ఆ ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద బేకరీ ఓనర్తో దేవుడు తన కళ ద్వారా మాట్లాడుతూ, నీవు రేపు నీ బేకరీలో ఏదైతే చేయబడుతుందో అదంతా వెళ్ళి జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమంలో వారికి ఇచ్చేయి, ఎందుకంటే వారు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పినప్పుడు దేవుడు అతనికి అడ్రస్ కూడా చూపించి, అతనికి ఎటువైపు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో కూడా అతని కళలో చూపించి జార్జ్ ముల్లర్ గారికి ఒక 2-3 రోజులకు సరిపడా ఫుడ్ని దేవుడు దయచేసినట్టుగా చూస్తాము. ఈ విధంగా దేవుడు తన తట్టుకు తిరిగి ప్రార్థించి తన తట్టుకు తిరిగి దేవా నాకు సహాయం చేయము అని అడిగినప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు త్రోసివేయడు నా ప్రియ సోదరి సోదరుడా. అందుకే దేవుని వాక్యంలో తన శరణజొచ్చిన వారిని ఎప్పుడు దేవుడు తోసివేసే దేవుడు కాదని దేవుని వాక్యంలో రాబడి ఉంది. గాడ్ విల్ నెవర్ కాస్ట్ అవే దోస్ హూ కమ్ టు హిమ్. కాబట్టి ఈరోజు దేవుని ప్రార్థించు, మనుషుల్ని నమ్ముకోకు, మనుషుల యొక్క వాగ్దానాన్ని నమ్ముకోకు, మనుషుల యొక్క అబద్ధ మాటల్ని నమ్ముకోకు, కానీ క్రీస్తు యేసు యొక్క జీవపు మాటను నమ్మి నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండు. తద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మన బైబిల్ గ్రంథంలో ఎన్నో పరిస్థితుల్లో దేవుని బిడ్డలు కొరత కలిగినప్పుడు దేవుడే వారికి సమృద్ధిని చేశాడు. దేవుడే నేను మనం మాట్లాడిన విధంగా దేవుడు నిండి ఉన్న దేవుడు కాబట్టి మనల్ని నింపుటకు సమర్థుడు. జస్ట్ బికాస్ గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ ట్రూత్ అండ్ గ్రేస్, ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఏబుల్ టు ఫిల్ us. కాబట్టి ఈరోజు నీవు ఒక ఎంటీ పర్సన్గా ఉన్నట్టయితే అనేకులను చూస్తూ వీడి అవసరం లేదు, వీడి జీవితంలో అన్ని అవసరతలే ఉన్నాయి, వీడు అనేకుల ముందు చేయి చాపేవాడిగా ఉన్నాడు అని అనేకులను నిందిస్తున్నట్టయితే దేవుడు నిన్ను ఒకరోజు అనేకులకు పెట్టేవాడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో మరొక వచనాన్ని చూద్దాము. అదేంటంటే మలాకి 3:10లో చూసినట్టయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి పట్టజాలంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. So God tells that I'm going to shower my blessings upon you so great that you don't have enough room to take it in. కాబట్టి నీవు పట్టజాలనంతా, నీ సమృద్ధికి మించినది, నీ అవసరతకు మించినది, నీ కొరతకు మించినది, నీ అక్కరకు మించిన దీవెనలు నీ పైన కుమ్మరించి నిన్ను అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నేను నిలుపుటకు సమర్థుడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటకు, దేవుడు మన పైన కృప చూపుటకు ఈ వాక్యాన్ని ధ్యానించింది మన జీవితంలో మనము జీవించే విధంగా దేవుడు తన కృపను చూపమని మనము ప్రార్థిద్దాము. సో సర్వశక్తి గల దేవా, పరలోకనాశనుగా తండ్రి, నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు తండ్రి. మా ప్రతి ఒక్క అవసరతను, మా ప్రతి ఒక్క సవాలును, మా ప్రతి ఒక్క అక్కర్ను నీ మహిమ ఐశ్వర్యం చొప్పున నీవు తీర్చే దేవుడు అని మరొకసారి నీ యొక్క శక్తిని, నీ యొక్క మహిమను మాకు ప్రత్యక్షపరచుకున్నట్టు రీతిని బట్టి నీకు వేలాది స్తోత్రములు తండ్రి. అరణ్యము గుండా వెళ్తున్న ఇశ్రాయేలు జనాంగమునకు ప్రతి ఒక్క అవసరతను నీవే తీర్చే దేవుడుగా ఉన్నట్టుగా తండ్రి, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాలును ఎదుర్కొన్నట్టుకు కావలసిన శక్తిని, బలాన్ని, మా యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడిగా నీవే ఉండమని అడుగుతున్నాం తండ్రి. మరింతగా నీ హస్తమును మాకు తోడుగా ఉంచి, నీ యొక్క దుడ్డు కర్రను, దండమును మాకు తోడుగా ఉంచి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఫలించు బిడ్డలుగానే, ఫలమునిచ్చు వృక్షములుగానే ఉండే విధంగా చేయమని, మాలో నీ యొక్క జీవమును నింపి, నీ యొక్క
నీ వాక్యం అనే ఆత్మను మాలో నింపి మరింతగా మేము నీ వాక్యంలో ఎదుగులాగున మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.